హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ప్రపంచంలోనే అతి క్రూరమైన భయంకరమైన మొసళ్ళ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఆ గుస్తవ్ అనే సెంట్రల్ ఆఫ్రికాలో ఉండే ఆ మొసలి సుమారుగా 300 మంది వరకు చంపి చాలా క్రూరంగా తిన్నది. అలాగే ఎన్నో జంతువులను కూడా చంపి తిన్నది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఉన్న రికార్డు ప్రకారం చూసుకుంటే అత్యంత క్రూరమైన మొసలి అదే. అలాగే ఈ ఎపిసోడ్లో నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శాకాహార మొసలి గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామూలుగా మొసళ్ళన్నీ మాంసాహారంగానే ఉంటాయి, కానీ శాకాహారంగా ఉండే ఒకే ఒక మొసలి, అది కూడా ఎన్నో వింతలకి విశేషాలకి మిస్టరీస్కి నెలవైన మన భారతదేశంలోనే ఆ శాకాహార మొసలి ఉంది. ఈ ముసలి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని వీడియో చేయమని చాలా మంది కోరారు. అందుకే వాళ్ళందరి కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ ముసలి గురించి ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా దీన్ని మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది ఎక్కడో లేదు, మన ఇండియాలోని కేరళలోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సరస్సులోనే ఆ ముసలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆ ముసలి యొక్క పేరు బబియా. ఈ సరస్సు కేరళలోని కసరాఘాట్ జిల్లాలో అనంతపుర అనే ఒక పల్లెటూరులో ఉంటుంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క మూలస్థానం ఇదే అని ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. ఈ సరస్సు మధ్యలో ఉన్న ఈ గుడికే ఇక్కడ ఉండే బబియా అనే ఈ ముసలి రోజు కాపలా కాస్తూ ఉంటుంది. ఈ సరస్సులో చాలా మంది ఈ దేవుని దర్శనానికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ నీటిలోకి దిగి ప్రసాదాలను సమర్పించి కాళ్ళు చేతులు కూడా కడుక్కుంటూ ఉంటారు. కానీ ఇంతవరకు ఈ గుడి చరిత్రలో ఎవరికి కూడా అక్కడ ఉండే ఆ ముసలి హాని చేయలేదంట. దాంతో పాటు అక్కడికి వచ్చే వాళ్ళకి ఎంతో అదృష్టం, దేవుని యొక్క కటాక్షం ఉంటే గాని ఆ ముసలి బయట వాళ్ళకి ఎవరికి కనిపించదు. ఈ ముసలి చాలా శాకాహారి. ఎంత శాకాహారి అంటే ఆ చెరువులో ఉండే వేరే చేపల్ని కూడా ఇది ఆహారంగా అస్సలు తినదు. ఈ గుడిలో ఉండే దేవునికి అక్కడ ఉండే పంతులు పూజలు చేసి ప్రసాదం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ పూజారులే ఈ చెరువు దగ్గరకు వచ్చి ఈ ముసలిని పిలిస్తే ఈ ముసలి ఆ చెరువులో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఈ పూజారులే ఆ ప్రసాదాన్ని డైరెక్ట్ గా ఆ ముసలి నోట్లో పెడతారు. అది కూడా పక్కాగా ప్రతిరోజు ఖచ్చితమైన టైంలో మాత్రమే ఈ ముసలికి ఆహారం పెడతారు. ఈ ప్రసాదం ఎలా ఉంటుందంటే, అన్నం దాంతోపాటు బెల్లంతో తయారు చేసిన వంటకాన్ని వంటగా చేసి ఈ ముసలికి ఆహారంగా పెడతారు. ఈ ముసలి ఆ పూజర్లు పెట్టే ఆ ప్రసాదం తప్ప ఇంకొక పదార్థం ఏది కూడా ఇంతవరకు తినలేదంట. అక్కడ ఉండే ప్రజలు పూజారులు చెప్తున్న లెక్కల ప్రకారం గత 150 సంవత్సరాల నుంచి ఈ ముసలి ఈ చెరువులో గుడి చుట్టూ తిరుగుతూ ఆ దేవునికి కాపలాగా ఉంటుందంట. అన్ని సంవత్సరాల నుంచి ఒకే ఒక ముసలి కాపలా కాయకపోయినా కొన్ని సంవత్సరాలకి అక్కడ ఏదైనా ముసలి చనిపోతే దాని స్థానంలో ఇంకొక ముసలి వచ్చి ఆ చెరువులో ఉండి ఆ చెరువుకి కాపలాగా ఉంటుందంట. ఈ గుడికి దగ్గరలో ఎటువంటి నదులు గాని చెరువులు గాని సరస్సులు గాని లేవు. అన్ని సంవత్సరాల నుంచి ఒక ముసలి చనిపోతే ఇంకొక ముసలి దాని స్థానంలోకి వచ్చి ఆ గుడికి ఏ విధంగా కాపలా కాస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఈ ముసలి ఈ గుడికి కాపలా కాస్తూనే ఉన్నాయంట. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఈ బబియా అనే ఈ ముసలి మాత్రం సుమారుగా 60 సంవత్సరాల నుంచి తనే ఈ గుడి చుట్టూ ఈ చెరువులో కాపలా కాస్తూ ఉందంట. ఈ బబియా ఇప్పుడు అక్కడ ఎంతో ఫేమస్ అయింది. చాలా మందికి ఈ ముసలి గురించి తెలుసు. ఎన్నో టీవీ ఛానల్స్ రిపోర్ట్స్ లో కూడా ఈ ముసలి గురించి ఎంతో వివరంగా రాశారు. ఈ విధంగా శాకాహారాన్ని మాత్రమే తినే ఇటువంటి ముసలి ఒక్క మన ఇండియాలోనే మాత్రమే ఉంది. ఆ ప్రాంతంలో ఉండే చాలా ముసలి వాళ్ళు కూడా తమ చిన్నప్పటి నుంచి కూడా ఈ బబియా అనే ముసలిని చూస్తూనే ఉన్నామని చాలా మంది చెప్తున్నారు. ఈ బబియా కంటే ముందు ఈ చెరువుకి కాపలా కాసే ఒక ముసలిని 1945వ సంవత్సరంలో బ్రిటిష్ సోల్జర్ ఒకడు ఈ గుడి పైన ఆ ముసలి పైన నమ్మకం లేక తన గనతో అప్పట్లో కాపలా కాసే ఒక ముసలిని చంపేశాడంట. ఆ తర్వాతే కొన్ని రోజులకి ఆ బ్రిటిష్ సైనికుడు ఒక పాము కాటుతోనే ఆ ఊర్లోనే చనిపోయాడంట. ఆ విధంగా సరస్సులో ఆ రోజుల్లో కాపలా కాసి ఆ ముసలిని చంపడం వల్లే ఆ బ్రిటిష్ సోల్జర్ ని ఆ గుడిలో ఉండే నాగదేవతే వెళ్లి ఆ బ్రిటిష్ సోల్జర్ ని కాటు వేసి చంపిందని అక్కడ చాలా మంది కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విధంగా 1945లో బ్రిటిష్ సైనికాధికారి చేతిలో ఆ ముసలి చనిపోయిన తర్వాత దాని స్థానంలోకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బబియా అనే ముసలి ఈ చెరువులోకి వచ్చి ఈ గుడికి
కాపలా కాస్తూ ఉన్నది. అప్పటి నుంచి ఈ బబియాని ఈ పూజారితో పాటు చాలా మంది చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ పూజారి ఆ ప్రసాదాన్ని కూడా ఈ బబియాకి రోజు తినిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి వింత శాకాహార మొసలి కూడా మన ఇండియాలో మాత్రమే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.